నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ స్పష్టత లేదని ఆరోపించిన పీసీసీ అధ్యక్షురాలు 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ను పరిశీలిస్తే మరోమారు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలా ఉందని ఎద్దేవా చేసిన షర్మిల. సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన మాజీ మంత్రి అంబటి. గుంటూరు జైల్లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులు మాజీ మంత్రి పేర్ని నానితో కలిసి పరామర్శించిన రాంబాబు. సిపిఎం పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు విశాఖ సింగ్ హోటల్ జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన భవన నిర్మాణ కార్మికులు. ఇసుక అందుబాటులోకి రావకపోవడం వల్ల నిర్మాణ పనులు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన కార్మికులు. సూపర్ 6 హామీల అమలుకు నిధులు కేటాయించకుండా బడ్జెట్ పెట్టడం విడ్డూరంగా ఉందన్న మాజీ మంత్రి బుగ్గన. 41,000 కోట్ల రూపాయలు పెంచుతూ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన బాబు నేతృత్వంలోని ప్రభుత్వం రనౌట్ అయిందన్న రాజేంద్రనాథ్. అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ స్పష్టత లేదని, మరో మేనిఫెస్టోలా ఉందని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. బడ్జెట్ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024-25పై వైఎస్ షర్మిల బుధవారం స్పందించారు. పయ్యావుల కేశవ్ బడ్జెట్ పై తీవ్ర విమర్శలు చేశారు. బడ్జెట్ లో స్పష్టత లేదని సూటిగా చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలకు ప్రతి ఏడాది 1,20,000 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటే చంద్రబాబు ఈ బడ్జెట్ లో కనీసం పావువంతు కూడా కేటాయించలేదని వివరించారు. మహిళా శక్తి కింద ఈ నెల 1,500 రూపాయలు ఇస్తానని చెప్పక ఈ పథకాన్ని నిధులు రూపాయి కూడా కేటాయించలేదని గుర్తు చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. చంద్రబాబు గారి మేధస్సు గురించి, చంద్రబాబు గారి అపారమైన అనుభవం గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. కానీ ఇది బడ్జెటా లేకపోతే మేనిఫెస్టోనా ప్రజలకైతే క్లారిటీ రాలేదు. అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, మొదలు పెట్టేస్తాం అన్నట్టుగా మాట్లాడారు. చేసేస్తాం, ఇచ్చేస్తాం, మొదలు పెట్టేస్తాం ఇలాంటి మాటలన్నీ మేనిఫెస్టోలో చెప్పే మాట, ఎన్నికలప్పుడు చెప్పే మాట. బడ్జెట్ అంటే స్పష్టత ఉండాలి, బడ్జెట్ అంటే కేటాయింపులు ఉండాలి. కానీ ఈ బడ్జెట్ లో స్పష్టత లేదు, కేటాయింపులు లేవు. అందుకే ఇది మేనిఫెస్టో కంటే కూడా, ఇది బడ్జెట్ కంటే కూడా మేనిఫెస్టో పోలికలే దీనికి ఎక్కువ. ద మ్యాటర్ ఇస్ వెరీ సింపుల్. చంద్రబాబు గారు చాలా గొప్పగా చెప్పుకున్న సూపర్ 6 కు అమలు చేయాలి అంటే దాదాపుగా ప్రతి సంవత్సరము 1,20,000 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది అని ఒక అంచనా. మరి చంద్రబాబు గారు కనీసం పావువంతు కూడా చేసినట్టుగా కనిపించడం లేదు. చంద్రబాబు గారి మహిళా శక్తి ప్రతి నెల 1,500 కోట్లు ఖర్చు అయ్యే స్కీమ్ ఇది. మహిళా శక్తి విమెన్ ఏజ్డ్ బిట్వీన్ 18 to 59 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. 1 కోటి మంది మహిళలను లెక్కేసుకున్నా కూడా నెలకే 1,500 కోట్లు ఖర్చు అయ్యే స్కీమ్ ఇది. ఇంకా 5 నెలలు ఉంది. ఈ 5 నెలలు వేసుకున్నా కూడా 7,500 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే స్కీమ్. కానీ చంద్రబాబు గారు దీనికి రూపాయి కూడా కేటాయించలేదు. తల్లికి వందనం, 80 లక్షల మంది బిడ్డలు లెక్కేసుకుంటే, ఎందుకంటే చంద్రబాబు గారు ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురున్నా నలుగురున్నా 60,000 ఇస్తానని చెప్పాడు. నలుగురు బిడ్డలుంటే ఆ తల్లికి 60,000 రూపాయలు వస్తుందని చెప్పాడు. ఆ లెక్కన 80 లక్షల మంది బిడ్డలు వేసుకున్నా
15,000 రూపాయలు పర్ హెడ్ పర్ చైల్డ్ వేసుకున్న 12,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే స్కీమ్. దీనికి చంద్రబాబు గారు కేటాయింపులు చేసింది మాత్రం కేవలం 2,491 కోట్లు. మరి చంద్రబాబు గారు ఏ బేసిస్ మీద ఈ ఫిగర్కి వచ్చారో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే అందరికీ ఇచ్చే ఉద్దేశం చంద్రబాబు గారికి లేదా? ఫ్రీ బస్సు 30 లక్షల మంది మహిళలు ప్రతిరోజు బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. వీళ్ళకు ఫ్రీ బస్సు ఇవ్వాలి అని చంద్రబాబు గారికి ఇంతవరకు కూడా అనిపించలేదు. ఆఖరికి బడ్జెట్ లో కూడా అనిపించలేదు. ఎందుకని అడుగుతున్నాం. పక్క రాష్ట్రాలలో తెలంగాణలో కర్ణాటకలో అమలు అవుతున్న స్కీము వాళ్ళ అధికారంలో వచ్చిన వెంటనే ఒకరైతే వారం రోజులు ఒకరైతే నెల రోజుల్లోనే అమలు చేస్తున్న స్కీము చంద్రబాబు గారికి మాత్రం వీలబట్టం లేదు. 30 లక్షల మంది మహిళలకు సంబంధించిన విషయం ఇది. వాళ్ళ భద్రతకు కూడా సంబంధించిన విషయం ఇది. నెలకు దాదాపు 450 కోట్లు ఖర్చు అయ్యే స్కీమ్ ఇది. ఇంకా 5 నెలలు నెక్స్ట్ బడ్జెట్ వచ్చేంత వరకు 5 నెలలు వేసుకున్నా కూడా కనీసం దాదాపుగా 4,000 కోట్లు 2,000 కోట్లు ఖర్చు అయ్యే స్కీమ్ ఇది. ఆ మాత్రం కూడా చేయబుద్ధి కాలేదు చంద్రబాబు గారు. అన్నదాత సుఖీభవ 52 లక్షల మంది రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. కేంద్రం ఇచ్చేది పోగా చంద్రబాబు గారి రాష్ట్ర బడ్జెట్ మీద కనీసం 7,800 కోట్ల రూపాయలు చూపించాల్సి ఉంది. దీనికి 4,500 కోట్లు మాత్రమే చూపించారు చంద్రబాబు గారు. మరి ఇది ఏ బేసిస్ మీద ఇచ్చారో చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి. నిరుద్యోగ వృద్ధి, ఇది కూడా నిరుద్యోగం అన్నది మన రాష్ట్రానికి చాలా పెద్ద సమస్యగా మారింది. ఉద్యోగాలు రావటం లేదు, బిడ్డలు అల్లాడిపోతున్నారు. కనీసం నిరుద్యోగ వృత్తన్నా లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి వస్తుంది. నిరుద్యోగ వృత్తి కింద 1,500 రూపాయలు ప్రతి నెల 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. కనీసం 50 లక్షల మంది 3,000 రూపాయలు వేసుకుంటే కూడా కనీసం ఈ నెక్స్ట్ 5 నెలల్లోనే 7,500 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. కనీసం రూపాయి కూడా కేటాయించలేదు చంద్రబాబు గారు. ఇళ్ల విషయానికి వస్తే 40 లక్షల ఇల్లులు కట్టిస్తానన్నాడు చంద్రబాబు గారు రాబోయే 5 సంవత్సరాలలో. అంటే సంవత్సరానికి 8 లక్షల ఇల్లులు. 8 లక్షల ఇల్లులు 2 సెంట్లలో 4 లక్షల రూపాయలు పెట్టి కట్టిస్తానన్నాడు చంద్రబాబు గారు. దీనికి కావాల్సిన డబ్బు 32,000 కోట్ల రూపాయలు. కేటాయించింది మాత్రం కేవలం 4,000 కోట్ల రూపాయలు మాత్రమే. మరి సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు జైల్లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులు మేకా వెంకట్రామరెడ్డి, కళం హరికృష్ణారెడ్డితో పాటు పానుగంటి చైతన్యను ఆ పార్టీ నేతలు పేర్ని నాని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు మంగళవారం పరామర్శించారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడుతూ మహిళ అని చూడకుండా పోలీసులు టార్చర్ చేస్తున్నారన్నారు. సుధారాణి దంపతులను పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వర రవీంద్రరెడ్డిని రాత్రి ఎందుకు అరెస్ట్ చేశారు? ముసుగు వేసి మీడియా ముందు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముంది? ఏపీలో పౌర హక్కులు ఏమవుతున్నాయి అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. పోలీసులు చట్ట ప్రకారం పనిచేయాలి, టీడీపీకి అనుకూలంగా పనిచేయొద్దని అంబటి పోలీసులు కక్షగట్టి అందరినీ కేసుల్లో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ ఇల్లీగల్ కస్టడీలో నన్ను నా భర్తని కూడా కొట్టారని, మ్యాన్ హ్యాండిల్ చేశారని దెబ్బలు కూడా మ్యాజిస్ట్రేట్ గారికి చూపిస్తే మ్యాజిస్ట్రేట్ గారు దాన్ని రికార్డ్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎగ్జామినేషన్కి పంపి తరువాత రిమాండ్ చేశారు. వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు చాలా యాక్టివ్ సోషల్ మీడియా కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ వెళ్ళిపోయి నివసిస్తుంటే వారిని కావాలని పట్టుకొచ్చి వేధించే కార్యక్రమం చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో నిన్న జైల్లో ఉన్నప్పుడు చిలకూరుపేట మాజీ శాసనసభ్యురాలు, మాజీ మంత్రి గారు రజనీ గారు వచ్చి పరామర్శించి వెళ్ళారు. ఈరోజు మేమందరం మేయర్ గారు, నేను, అప్పిరెడ్డి గారు, అలాగే పేర్ని నాని గారు, ఇంకా తదితర మిత్రులు అందరం వెళ్ళి మళ్ళా పరామర్శించి వాస్తవాలు తెలుసుకుందామనే ఉద్దేశంతో మేము ఇక్కడికి పర్మిషన్ పెట్టుకుని ఇక్కడికి రావడం జరిగింది.
చిత్రం ఏంటంటే మేము ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళిద్దరు లేరు. మేము వచ్చే ముందు ఒక 10 నిమిషాల ముందు, 20 నిమిషాల ముందు, 5 నిమిషాల ముందు నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఇక్కడ నుంచి వేరే చోటకు తీసుకువెళ్ళారు. పీటీ వారెంట్ వేసి వేరే చోటకు తీసుకువెళ్ళారు అనే సమాచారం మాత్రం మాకు వచ్చింది. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. శ్రీకాకుళం తీసుకెళ్లారో, రాజమండ్రి తీసుకెళ్లారో, చిత్తూరు తీసుకెళ్లారో, ఎక్కడికి తీసుకెళ్లారో మాకు కరెక్ట్ సమాచారం లేదు. అక్కడ కూడా ఈ కేసులు పెట్టి వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది రాష్ట్రంలో టోటల్గా జరుగుతున్నటువంటి విధానం. ఒక మహిళని నేను మనవి చేస్తున్నా, ఒక మహిళ ఆమె తప్పు చేసిందా, రైట్ చేసిందా, ఆమె ఏ పోస్టులు పెట్టింది, ఏమిటి అనేది నిర్ణయించేది ఈ పోలీస్ యంత్రాంగం కాదు, న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. పోలీస్ యంత్రాంగం చేయాల్సింది ఏమిటంటే ఒక అభియోగం వచ్చినప్పుడు ఆ అభియోగాన్ని పరిశీలించి విచారణ చేసి దానిలో సాక్ష్యాధారాలు కరెక్ట్గా ఉన్నాయని వారు భావిస్తే, ఇన్వెస్టిగేషన్లో తేలితే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అంతే, దట్స్ ఆల్. విత్ ఇన్ 24 అవర్స్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఈ చిలకలూరుపేట సుధారాణి దంపతుల విషయంలో 24 అవర్స్లో కాదు, 4 రోజుల పాటు వారి దగ్గర పెట్టుకొని, అది కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ని మేము హైకోర్టులో వేసిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో రాత్రి 12 గంటలకి 1 గంటకి ప్రొడ్యూస్ చేశారు. విన్నారా? పబ్లిక్ కోర్టులో కాదు, రాత్రి 12-1 గంటలకి ప్రొడ్యూస్ చేశారు. అప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు రికార్డ్ చేసుకున్నారు. చిత్రం జరుగుతూ ఉన్నది వాళ్ళ రాష్ట్రంలో. ఈ ఒక కేసే కాదు, ఇవాళ చాలామందిని మేము రామకృష్ణారెడ్డిని, వెంకటరామరెడ్డిని, అశోక్ రెడ్డిని, మాకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా మేము వారితో మాట్లాడాము. మేమందరం బృందంగా వెళ్ళి ఇక్కడ ఇంకో కేసు కూడా చెప్తున్నా. నిన్ననే వర్రా రవీంద్రారెడ్డి ఈజ్ ఆల్సో సోషల్ మీడియా యాక్టివిస్ట్. ఆయన ఎప్పుడు ప్రొడ్యూస్ చేశారు తెలుసా? రాత్రి 12ంటికి 11ంటికి. ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నారు వీళ్ళు రాత్రిపూట? ఒకటే, ఇల్లీగల్ కస్టడీ చేశారు కాబట్టి, వారిని కొట్టారు కాబట్టి. ఈ కొట్టిన విషయాన్ని పబ్లిక్ కోర్టులో అంటే పగలు జరిగేటటువంటి కోర్టులోకి వెళ్ళి ఆ కోర్టులో ఉంటే వాడికి ధైర్యం వస్తుంది, ముద్దాయికి. అప్పుడు దాకా పోలీస్ కస్టడీలో ఉంటాడు కదా, భయంతో ఉంటాడు, చుట్టూరా పోలీసులు ఎవరు ఉండరు. పబ్లిక్లోకి వచ్చిన తర్వాత అమ్మ ధైర్యం వచ్చిందిరా, నేను ఇక వాస్తవం చెప్పొచ్చు అని వాస్తవం చెబుతారనే భయంతో రాత్రిపూట 12 గంటలు ఇంటికి వెళ్ళి, మ్యాజిస్ట్రేట్ గారు ఇంటికి వెళ్ళి అక్కడ ప్రొడ్యూస్ చేస్తే ఎవరు ఉంటారు కదా, పోలీసులు ఉంటారు, మ్యాజిస్ట్రేట్ గారు ఉంటారు, ఎవరు పబ్లిక్ ఉంటారు కదా, పబ్లిక్ కోర్టు కాదు కాబట్టి. అందువల్ల అక్కడ తీసుకెళ్ళి పెడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకుని మేమేం చేస్తున్నామంటే, ఎప్పుడైతే మ్యాజిస్ట్రేట్ గారు ఇంటికాడ ప్రొడ్యూస్ చేస్తున్నారో మా అడ్వకేట్లు అందరూ వెళ్ళి మ్యాజిస్ట్రేట్ గారి కూర్చుంటున్నారు. రాత్రి జరిగింది అది. వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తిని నాకు చాలా చిత్రం అనిపించింది. వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తిని ప్రొడ్యూస్ చేసినప్పుడు నేను కూడా న్యాయవాద వృత్తిలో కొన్నాళ్ళు పనిచేశా. నేను ఎక్కడా చూడలా. చూడండి, దీనిలో ముసుగు వేసుకున్నటువంటి 3 వ్యక్తులు ఉన్నారు. ఈ 3లో వర్రా రవీంద్రారెడ్డి ఒక ఆయన, సుబ్బారెడ్డి ఒక ఆయన, ఇంకొక అతని పేరేదో ఉంది. ఏంది నాకు అర్థం కాల. పౌర సమాజంలో పౌర హక్కులు ఏమైపోతున్నాయి? నేను ప్రశ్నిస్తున్న పోలీస్ వ్యవస్థని. ఆ డీజీ గారు ఐజీ ఆయన పేరేంటి, కోయా ప్రవీణ్ గారు, ఆయన ఏమండి ఇలా ధర్మమేనా ఇది? 7 హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం హౌస్ కీపింగ్ పర్మనెంట్ కార్మికులకు అక్రమంగా తొలగించేందుకు నిరసనగా సిఐటియు తీవ్రంగా ఖండిస్తూ విశాఖలో 7 హిల్స్ కార్మికులచే నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. భాను అనే హెచ్ఆర్ మేనేజర్ గత సంవత్సరాల నుంచి హౌస్ కీపింగ్ కార్మికులకు విపరీతమైన వేతనాలకు గురి చేస్తున్నాడు. ముఖ్యంగా వాళ్ల సూపర్వైజర్లచే అన్పార్లమెంటరీ భాషతో మహిళలకు, పురుషులకు వేధించడం జరుగుతోంది. దీన్ని వ్యతిరేకించి వాళ్లపై కక్ష సాధింపు చర్యలో భాగంగా వాళ్లకు సెఫ్ట్లు మార్చడం, అలాగే ఇంక్రిమెంట్లు, బోనస్ ఇవ్వకపోవడం. ఈ విషయం కలెక్టర్ ఆఫీస్కు, లేబర్ డిపార్ట్మెంట్కు పలు దఫాలు ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు కార్మికులకు ఎటువంటి న్యాయం జరగలేదని అన్నారు. గతంలో లేబర్ డిపార్ట్మెంట్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో 47ను వక్రీకరించి కార్మికులకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం గమనించాం.
అదే విషయం అప్పీల్కి వెళ్లడం కూడా జరిగింది, కానీ ఫలితం లేదు. అదే తీర్పును భాను అనే వ్యక్తి 7 హిల్స్ కార్మికులపై ఉపయోగించడం ఇది లేబర్ డిపార్ట్మెంట్ ప్రోత్సాహంతో జరిగిందని భావిస్తున్నాం. ఇటీవల 37 మందిపై కక్ష సాధింపు చర్యలో భాగంగా ఉద్యోగం నుంచి తొలగించడానికి లెటర్ ఇవ్వడం, వాళ్లు తీసుకోవడానికి నిరాకరించినప్పుడు రూమ్లో బంధించి 7 చేత బలవంతంగా సంతకాలు పెట్టించుకోవడం జరిగింది. ఈ విషయం పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కానీ పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదన్నారు. 7 హిల్స్ హాస్పిటల్లో 36 మంది హౌస్ కీపింగ్ కార్మికుల్ని అక్రమంగా తొలగించడం అనేది జరిగింది. దీన్ని యాక్సెప్ట్ చేయమని భాను అనే హెచ్ఆర్ అతను రూమ్లోని ఒక 7 పిలిచి అక్కడ బంధించి వాళ్ళ దగ్గర బలవంతంగా సంతకాలు తీసుకోవడం జరిగింది. అయితే దీని నిరసన కార్యక్రమం మనం చేయడం జరుగుతుంది. పబ్లిక్ కానీ లేకపోతే ట్రాఫిక్ కానీ ఎటువంటి అంతరాయం కలగకుండా 7 హిల్స్ కార్మికులందరూ కూడా పీస్ఫుల్గా చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే నిన్న కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అయితే మహారాణి స్టేషన్ పోలీసులు ఏం చేశారంటే ఇలా చేయొద్దు, జీవీఎంసీ దగ్గరికి వచ్చి చెయ్యాలి, ఇవన్నీ చెప్తా ఉన్నారు. అంటే మనం పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన మనం పేపర్తో వాళ్ళు పబ్లిష్ అవుద్దనే విషయంతో వాళ్ళేమో జీవీఎంసీ దగ్గరే చెయ్యండి అని చెప్పడం పోలీసులకి ఎంతవరకు ఇది సమంజసం? మరి అదే విషయం మనం కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఇలాగా రూమ్లో బంధించి 7 దగ్గర సంతకాలు బలవంతంగా తీసుకున్న విషయం కూడా మనం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు. మరి భాను అనే అతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. అవి చేయకుండా ఉద్యమాలను అంచడానికి పోలీసులు కూడా సహకరించడం అనేది కరెక్ట్ కాదు. పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ ఇటువంటి కార్పొరేట్ని కొమ్ము కాయడం అనేది అన్యాయం. కాబట్టి సిఐటియుగా మేమందరం కూడా ఇంకా ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. తప్పనిసరి 7 హిల్స్ యాజమాన్యాన్ని మెడలు వంచి న్యాయబద్ధంగా చేయవలసిన కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే వాళ్ళు స్టాఫ్ ఎక్కువైపోయింది, జనాలు ఎక్కువైపోయారని చెప్తా ఉన్నారు. స్టాఫ్ ఎక్కువైపోతే, జనాలు ఎక్కువైపోతే యాజ్ పర్ ది లా ప్రకారం కొత్తగా వాళ్ళు ఎవరైనా కాంట్రాక్టులు పెట్టుకున్నారు వాళ్ళని రిమూవ్ చేయాలి. కానీ అంతకుముందు సీనియర్స్ని ముందు తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకోవడం అనేది పూర్తిగా కక్ష సాధింపు చర్య అవుతుంది. కాబట్టి తప్పనిసరి 7 హిల్స్ యాజమాన్యం అనేది తప్పనిసరి వాళ్ళు మెడలు వంచాలి. అలాగే లేబర్ డిపార్ట్మెంట్ అందులో కలెక్ట్ చేసుకోవాలి. గతంలోని ఇదే భాను అనే వ్యక్తి ఇక్కడ 7 హిల్స్ కార్మికుల తాలూకా సర్వీస్ని తగ్గించేసి చూపించడం అనేది జరిగింది. దీనికి కూడా మనం లేబర్ డిపార్ట్మెంట్కి రిప్లై ఇచ్చాం. ఇది వాస్తవంగా వచ్చిన మేము జాయిన్ అయిన టైంలో ఇవి జరిగింది తప్ప ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు అని మీరు తప్పుడు సమాచారం లేబర్ డిపార్ట్మెంట్కి ఇచ్చారని లేబర్ ఆఫీసులో చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా లేబర్ ఆఫీసులు చర్య తీసుకుని 7 హిల్స్ యాజమాన్యంపై చర్య తీసుకోవాలి. అంటే లేబర్ డిపార్ట్మెంట్ ఒక పక్క, పోలీసులు ఒక పక్క, కలెక్టర్ ఒక పక్క ఎటువంటి చర్యలు కూడా యాజమాన్యంపై తీసుకోవడం లేదు అనేది మనకు స్పష్టమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ దీని మీద కళ్ళు తెరిచి 7 హిల్స్ యాజమాన్యాన్ని తగిన బుద్ధి చెప్తారని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. సూపర్ 6 సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు నిధులు కేటాయించకుండా 41,000 కోట్ల రూపాయలు పెంచుతూ బడ్జెట్ను ప్రవేశపెట్టిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రనౌట్ అయిందని ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము 2019 మే 30న ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెలన్నరలోనే జూలై 12న ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ బడ్జెట్ను ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. కోవిడ్ వంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వరుసగా బడ్జెట్లు ప్రవేశపెడుతూ వచ్చామన్నారు. కానీ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి 5 నెలల సమయం తీసుకుంటున్నారంటూ దెప్పిపొడిచారు. బడ్జెట్ ప్రసంగంలో 21 సార్లు గత ప్రభుత్వం అంటూ ప్రస్తావించారని ఎత్తి చూపారు. తీరా బడ్జెట్ చూస్తే అగమ్య గోచరం అని చెప్పారు. మరుసటి రోజు కాకుండా త్వరలో ప్రవేశపెట్టే పరిస్థితి ఉండిండల్లా. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 30 మే చేస్తే జూలై 12కంతా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మాకప్పుడు వీళ్ళ ప్రకారంగా ఇంత అనుభవం లేదు కదా, ఇంత మేధస్సు లేదు, ఇంత ఆలోచన లేదు. అయినా 1 నెలలో ఇంచుమించులో ప్రవేశపెట్టామన్నమాట. ఆ తర్వాత కోవిడ్ ఇబ్బందులు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా కూడా బడ్జెట్లు అయితే ప్రవేశపెడుతూనే వచ్చినాం. కానీ వీళ్ళు మాత్రము 5 నెలలు. ఇంకోటి కూడా గమనించడం జరిగింది. మామూలుగా ప్రజలు ఒక పెద్ద మ్యాండేట్ ఇవ్వడం జరిగిందనమాట, గొప్ప మ్యాండేట్.
ఏ కారణం వలన నేను చెప్తాను. అయితే అంత పెద్ద తీర్పు ఇచ్చిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఎంతో పాజిటివ్ నోట్తో, అంటే బ్రహ్మాండమైన పాజిటివ్ నోట్తో, చాలా ఉత్సాహంగా, చాలా అందరికి కూడా, ప్రజలందరికీ కూడా వాళ్ళ మన్నన పొందేట్టుగా బడ్జెట్ ప్రవేశపెట్టాలి. కానీ చాలా నెగిటివ్ నోట్తో, స్టార్టింగే నెగిటివ్ నోట్తో. అందులో ఇంకోటి కూడా ఏం గమనించినానంటే, గత ప్రభుత్వం ఇంకెక్కడండి, 5 నెలలు అయింది కదా, 6 నెలల్లో ఉండారు మీరు, 6 నెలల్లో గత ప్రభుత్వం మొత్తం లెక్కేస్తే 21 సార్లు గత ప్రభుత్వం అనేది ఉంది. బడ్జెట్ స్పీచ్లో 21 సార్లు గత ప్రభుత్వం. ఏదేమైనా కూడా ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఎన్నికయ్యేదానికి ఎవరిని అడిగినా కూడా చెప్తారు, ఒక ప్రధానమైన కారణం వచ్చేసి వాగ్దానాలు, సూపర్ 6. ఇంతకుముందు ప్రజలందరూ కూడా ఒక రాజకీయ పార్టీ నుంచి కానీ, నాయకుడి నుంచి కానీ మేనిఫెస్టో తెలియాలంటే ఒక 3-4 దశాబ్దాల ముందర చూసినట్లయితే ఏదో ఒక హెడ్ క్వార్టర్స్లోనో ఎక్కడో నాయకుడు నేను ఇది చేయబోతున్నాను, ఒకవేళ మమ్మల్ని ఎన్నుకుంటే ఈ విధంగా పరిపాలన చేయబోతా ఉన్నామని చెప్పేవాళ్ళు. అది ఎవరు కవర్ చేసేవాళ్ళు? 2-3 ఏదైతే మీడియా పేపర్లు ఉన్నాయో వాళ్ళు కవర్ చేసేవాళ్ళు. ప్రజలకు అది చేరేటప్పటికి కొంత చేరి కొంత చేరక కంప్లీట్గా వచ్చేది కాదు. ఆ తర్వాత టీవీ వచ్చిన తర్వాత కొంత టీవీ ద్వారా ప్రజలకు మేనిఫెస్టో కానీ, ఉద్దేశం కానీ, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల ఉద్దేశం కానీ ప్రజలకు రీచ్ అయ్యేది. నెక్స్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడము, ఆ మేనిఫెస్టోను ప్రజలందరికీ కూడా తీసుకువెళ్ళడం. అయితే ఈసారి 2024లో మాత్రము చాలా ఇంటెన్స్గా, విపరీతమైన ఇంటెన్సిటీతో ప్రచారం చేయడం జరిగింది కొన్ని సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం, అప్పట్లో తెలుగుదేశం వాళ్ళు. ఈ సూపర్ 6 అనేది ఎట్లా చేశారంటే ఇంటింటికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోయిన తర్వాత ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి పోయిన తర్వాత నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 5 10 అవుతుంది, నీకు 15 అని ఈ విధంగా చెప్పేవాళ్ళు అన్నమాట. అందువలన ఏమైంది, ప్రజలందరికీ కూడా విపరీతమైన ఆశ, విపరీతమైన అన్వేషణ బడ్జెట్ గురించి. ఇంకా రాలేదే 15, ఇంకా రాలేదే 18, 5 ఇంకా 10 కాలేదు వాలంటీర్లకని ఒక అన్వేషణ అన్నమాట. ఈ 15, 18 అనేది ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఈ స్కీమ్ల వలన ఓటర్లు ఎవరైతే 2024 ఎలక్షన్లో ఓటు వేశారో వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద చాలా ప్రభావితం ఉందని చెప్పేసి మనం విశ్లేషకులను ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ప్రధానమైన అంశం ఇదేని. ఏది ఏమైనా కూడా ఈరోజు ఈ బడ్జెట్ చూసిన తర్వాత ఎవరైతే 15, 18, 20 మీద ఆశ పెట్టుకున్నారో పాపం అంతా అడాసలు అయిపోయినాయి అన్నమాట. ఏమొచ్చిందండి దీంట్లో? విజిబుల్గా కనపడేది నేను చెప్తాను. విజిబుల్గా కనపడేది అలొకేషన్స్ ప్రకారం, కేటాయింపుల ప్రకారం చూస్తే ఒక దీపం, అది కూడా సింగిల్ సిలిండర్ విజిబుల్గా కనపడేది. అయితే బడ్జెట్ చూసినట్లయితే 2024-25 గాను 2,94,427 అంటే 2,95,000 కోట్లు అందాజుగా బడ్జెట్ అనుకుందాము. సవరించిన అంచనాలు అంటే 2023-24 సవరించిన అంచనాలు చూస్తే 2,53,000. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఉన్నటువంటి గిరిశిఖర గర్భిణీల వసతి గృహాన్ని సందర్శించిన వైద్యారోగ్య శాఖ కమిషనర్ వి కరుణ అనంతరం గర్భిణీలతో మాట్లాడుతూ సరైన సమయంలో మెనూ ప్రకారం ఆహారం పెడుతున్నారో లేదో అని గర్భిణీలను అడిగి తెలుసుకున్నారు. పలువురు గర్భిణీలకి పండ్లు పంచుతూ వారి ఆరోగ్యం ఏ విధంగా ఉందో ఆ గర్భిణీ స్త్రీలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యాధికారులతో మాట్లాడుతూ సరైన సమయంలో సరైన వైద్యం అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆల్మోస్ట్ 30 lakhs శాంక్షన్ అయింది. అది కూడా కన్స్ట్రక్షన్కి ఎండార్స్ చేస్తాం.
పిఠాపురం పట్నం జగ్గయ్య చెరువు కాలనీ 257 సర్వే నంబర్లో కబ్జా పాలవుతున్న సుమారు 80 సెంట్ల ప్రభుత్వ భూమిని ఇక్కడి ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నిరుపేదలకు మున్సిపల్ కార్మికులకు ఇళ్ల స్థలాలకు ఇచ్చి శంకుస్థాపనలు చేయాలని గత ప్రభుత్వంలో లాగానే ఈ ప్రభుత్వంలో కూడా ఆక్రమణలకు కబ్జాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, సిపిఐ పిఠాపురం కార్యదర్శి శాఖ రామకృష్ణ హెచ్చరించారు. జగ్గయ్య చెరువు కాలనీలో ఉన్న 80 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని సిపిఐ స్థానిక నాయకులు, కార్మికులు, నిరుపేదలతో కలిసి తాటిపాక మధు పరిశీలించి వారితో కలిసి ధర్నా చేపట్టారు. ముందుగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, సిపిఐ పిఠాపురం కార్యదర్శి శాఖ రామకృష్ణ ఆధ్వర్యంలో పేదలు, మున్సిపల్ కార్మికులు ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా చూడాలి, ఆ భూమిలో తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నినాదాలు చేసుకుంటూ ర్యాలీగా జగ్గయ్య చెరువు కాలనీలో ఉన్న ప్రభుత్వ భూమి వద్దకు చేరుకున్నారు. అక్కడ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా శాఖ రామకృష్ణ, కె బాడుకొండ, తాడిపాక మధు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో బంగారు కన్నయ్య, పి గోపాల్ రెడ్డి, గూడూరు సావిత్రి, సేలం వరలక్ష్మి, చెక్క పాలకొండ తదితరులు పాల్గొన్నారు. అవేసరం వెళ్ళినా శనేసరం తప్పలేదన్నట్టు ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు. కానీ పిఠాపురంలో కబ్జాలు మాత్రం ఆగట్లేదని మేము సిపిఐ పార్టీ తరఫున ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాం. ఇదే జగ్గయ్య చెరువు 257 సర్వే నెంబర్లో ఆనాడు వైసీపీ నాయకులు కబ్జాకు పాల్పడితే కపర్దార్ అని ఎర్ర జెండా పార్టీ ఇక్కడ అధికారులతో బోర్డు పెట్టించి కబ్జాలు ఆఫ్ చేసాం. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 5 నెలలు గడవకుండా ముందే కబ్జాలు మొదలు పెడతా ఉన్నారు. ఇలా వచ్చిన ప్రభుత్వం వల్ల కబ్జాలకు పాల్పడుతూ ఉంటే ప్రభుత్వ భూమి ఏమి పరిరక్షించబడుతుంది? ఇక ప్రభుత్వ భూమి అనేది ఎక్కడ ఉంటుంది? పేదవాడికి ఇళ్ల స్థలం ఎక్కడ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ గత టీడీపీ ప్రభుత్వం 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తెట్టుకో గృహాలని మొదలుపెట్టి సగంలో ఇచ్చి మిగతా సగం సంఖలో పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళిపోవడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఈ సగం చంద్రబాబు నాయుడు సంఖలోనే ఉన్నది. వైసీపీ ప్రభుత్వం జగనన్న కాలనీ అని ప్రకటించి సగం ఇచ్చేసి మిగతా సగం జగన్మోహన్ రెడ్డి సగంలో పెట్టుకుని అతను ఎలక్షన్కి వెళ్ళాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు అని ప్రకటించడం జరిగింది. ఇలా మీరు ప్రకటించకుండా పోతారు, ఈ కబ్జా భూములు మాత్రం ఆఫ్ చేయరు. మొన్న జేసీపీలు ఈ లేఅవుట్ చేస్తూ ఉంటే పోలీసులు అడ్డుకుని చేసిన దాకా తరలించి వదిలివేయడం జరిగింది. ఇది పద్ధతేనా అడుగుతున్నాం. ఎవరైతే కబ్జాలకు పాల్పడుతున్నారో ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ దృష్టి పెట్టి మీరు ఈ కబ్జాలను ఆఫ్ చేసి మా పేద ప్రజలకి, మా కార్మికులకి ఇళ్ల స్థలం ప్రకటించాలని మేము సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని 18వ తారీఖు వరకు గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలాలు చూపించాలి. అలాగే ఈ విషయాన్ని పెద్ద ఎత్తున అందరికీ తెలియజేయడం జరుగుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోలో రాష్ట్రంలో అర్హులైన అందరికి కూడా నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాము, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణంలో 2 సెంట్లు ఇస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో ప్రకటించారు. అలాగే లోకేష్ బాబు పాదయాత్రలో కూడా మున్సిపల్ కార్మికులు, ఆఫీస్ కార్మికులు ఎవరన్నా సరే అందరికీ ఇల్లు ఇస్తాము, ప్రతి మనిషికి కూడు, గుడ్డ, వైద్యం కల్పించిన బాధ్యత మాకుంది అని చెప్పుకొచ్చారు. అది నమ్మాం, అందరూ ఓట్లు వేస్తాం. కానీ ఈ పిఠాపురం మున్సిపాలిటీల పరిధిలో 250 సర్వే, ఇక్కడ ఖాళీ స్థలం ఉంది 257 సర్వే. ఇది ఈ ఖాళీ స్థలాన్ని కొంతమంది కబ్జా చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే మేము మన శాఖ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో కమిషనర్ గారికి, పాత మాజీ ఎమ్మెల్యే గారికి, ఇప్పుడున్న ఇన్ఛార్జీలకి ఒక మెమోరాండం ఇచ్చాం. మున్సిపల్ ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందు తక్షణం ఇళ్ల పట్టాలు ఇవ్వండి, వాళ్ళందరూ ఇళ్ల స్థలం చూపించని చెప్పాం. అందుకే ఇప్పుడు నిన్న కూడా క్యాబినెట్లో చూసుంటారు, నిన్న క్యాబినెట్లో అందరికి ఇల్లు స్థలం ఇవ్వాలని కోరారు. కాబట్టి ఒకటే కోరుతున్నాం, జనసేన పార్టీ అడిగే పార్టీ, ప్రశ్నించే పార్టీ, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్న పార్టీ కాబట్టి, మెయిన్ ఎమ్మెల్యే గారు కాబట్టి ఒకటే కోరుతున్నాం, అయ్యా దయచేసి
మీరు వీళ్ళందరికీ మున్సిపల్ కాలనీ ఎవరైతే ఉన్నారో ఉన్నారో పేదలందరికీ తక్షణమే పట్టాలు ఇచ్చి ఈ స్థలంలోనే మీరు అందరూ శంకుస్థాపన చేయాలని మేము కోరుతున్నాం. ఇంకా రెండవది, మేనిఫెస్టోలో ఏం చెప్పారు కొత్త ప్రభుత్వం, ఈ నెల 18 నుంచి ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ అందరూ కూడా వచ్చి ఇక్కడ మా సిపిఐ వాళ్ళని కలిసి మీరు మెమోరాండం రాసుకోండి. ఎందుకంటే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇమ్మని కోరుతున్నాం. అదేవిధంగా నిర్మాణానికి 5 లక్షలు కూడా ఇవ్వాలని కోరుతున్నాం. మరీ ముఖ్యంగా జగన్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చింది, పట్టాలు ఇచ్చేసింది, కానీ ఎక్కడ స్థలాలు చూపించలేదు. వాళ్ళు ఇచ్చినప్పుడు 1,80,000 రూపాయలు ఏం సరిపోద్ది, అందుకని కట్టుకోలేదు. వాళ్ళు కూడా మా వినపెట్టుంటే మీరు అవన్నీ రద్దు చేసుకుని మా స్కీమ్లోకి రండి. ఇప్పుడు చంద్రబాబు గారు మాది చెప్పారు, సిపిఐ రామకృష్ణ చెప్పారంటే, రామకృష్ణ మీరు అందరూ ఇళ్ల స్థలాలు పెట్టండి, మేము 3 సెంట్లు ఇస్తామని చెప్పారు. దాన్ని అమలు చేయాలని కోరుతున్నాం. కబ్జాలు చేస్తే మాత్రం సిపిఐ చూస్తూ ఊరుకోదు. కబ్జాదారులకు హెచ్చరిక తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది పేదవాడి స్థలం, పేదవాళ్ళకి ఇవ్వండి, లేకపోతే మాత్రం సిపిఐ పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాం. దేశ ఐక్యతకు ప్రతీకగా క్రీడారంగం నిలుస్తుందని, సమాజంలో క్రీడాకారులకు కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు ఆదరిస్తారని శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు సీనియర్ సామాజిక సేవకులు, క్రీడారంగ నిపుణులు అంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడారంగానికి అగ్రతాంబూలం ఇస్తున్నాయని చెప్పొచ్చు. ఈ తరుణంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు క్రీడా కోటాను 3% పెంచుతూ నిర్ణయం తీసుకోవడం పట్ల సిక్కోలు జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్రీడలకు మళ్లీ మహర్దశ పట్టిందని వారు ముక్త కంఠంతో చెప్పారు. మంగళవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించిన వారికి 7 కోట్ల రూపాయల పారితోషికం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో క్రీడల కోటా అమల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న యువత ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గేదెల ఇంద్రప్రసాద్. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో వ్యాయామానికి సంబంధించిన ప్రొఫెషన్లో డిగ్రీ కాలేజీ లెక్చరర్ ఫిజికల్ ఎడ్యుకేషన్గా రిటైర్ అయిన తర్వాతను అడ్వకేట్ని అయ్యాను. అయితే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం మనను క్రీడల పట్ల మంచి గౌరవంతో 2% ఉన్న క్రీడా కోట 3% పెంపించడం అయింది. ముందుగా మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి అభినందిస్తూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ నమస్కారం పెడుతున్నానండి. అయితే క్రీడలు ఎంత ఇంపార్టెంట్ అంటే మనిషి ఆరోగ్యానికి క్రీడలే ముఖ్యము. ఏ దేశానికైనా గర్వకారణం క్రీడాకారుడే. మన దేశానికి గర్వకారణం సచిన్, అలాగే మన రాష్ట్రానికి గర్వకారణం సింధు గారు, అలాగే మన జిల్లాకి కరణం మల్లేశ్వర్ గారు. ఇలాగా ఏ క్రీడలోనైనా వాళ్ళు రాణిస్తే ఆ క్రీడలో వాళ్ళు దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకి గర్వకారణం అవుతారు. కనుక ఆ విధంగా క్రీడాకారులు ప్రోత్సహించిన ప్రభుత్వానికి ముఖ్యంగా అభినందిస్తూ, మరి క్రీడలు ఎందుకంత అవసరం అంటే క్రీడల్లో ఉన్నటువంటి యూత్ వాళ్ళు అన్ని ఎఫిషియన్సీ ఉంటాయి, వాళ్ళకి మానసిక శారీరక ఎఫిషియన్సీ ఉంటాయి. కనుక వాళ్ళు ఏదైనా ఒక సమస్య ఇచ్చినా సరే, లేకపోతే ఒక మంచి ప్రోగ్రామ్ ఇచ్చినా సరే సక్సెస్ చేసే దమ్ము, ధైర్యం ఉన్నటువంటి క్రీడాకారులు ఉంటుంది, ఆటోమేటిక్గా వస్తుంది. కనుక అటువంటి క్రీడాకారుల్ని మన దేశం తయారు చేసుకోవడము ఎంతైనా అవసరం. ఈవెన్ మన ప్రియతమ మోడీ గారు కూడా క్రీడల పట్ల చాలా గౌరవంతో మనను క్రీడాకారులు ఎవరెవరు వస్తే వారికి స్పెషల్గా ఇన్వైట్ చేసి వారికి ప్రోత్సాహాలు కూడా అనౌన్స్ చేయడమైంది. అలాగే మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు క్రీడల ప్రోత్సాహకరంగా ఒలింపిక్లో మన రాష్ట్రం నుంచి ఎవరైనా ఏ మెడల్ తెచ్చినా సరే 7 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ప్రోత్సాహకరం అనౌన్స్ చేశారు. అని ఎవరైనా క్రీడల్లో రాణిస్తే వారికి కూడా లక్షల మీద ప్రోత్సాహాలు అనౌన్స్ చేయడమైంది. కనుక క్రీడాకారులారా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి మన రాష్ట్రానికి, మన జిల్లాకి, మన దేశానికి గర్వకారణమై ఆ క్రీడా విభాగంలోనే మంచి ఉద్యోగం సంపాదించి మీకు, మీ ఫ్యామిలీకి, మీ విలేజ్కి గర్వకారణమై మంచిగా లెవెల్గా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.
ఏటా నిర్వహిస్తున్న విశాఖ లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారాల ప్రధాన ఉత్సవం ఈ ఏడాది కూడా నిర్వహించేందుకు సిద్ధమైంది. సుప్రసిద్ధ తెలుగు రచయిత అందశ్రీకు పురస్కారాన్ని అందిస్తున్నట్లు అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విశాఖలో ప్రకటించారు. జనవరి 18న సాహిత్య పురస్కారాన్ని అందిస్తున్నామని, దీనికి ముఖ్య అతిథిగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేన వస్తున్నారని, గత 20 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరి మన వాళ్ళు ఎలా రండి కుర్చీలు కదా డ్యాన్స్ ఓకే 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 రండి అయ్యా ప్రారంభించమంటారా? మీ అందరికీ తెలుసు లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాహిత్య పురస్కారాలు, వివిధ సేవా రంగాల్లో పనిచేసిన వారికి ఇచ్చేటువంటి పురస్కారాలు ప్రతి సంవత్సరం నవంబర్ 24వ తేదీ నా పుట్టినరోజున అనౌన్స్ చేసి, జనవరి 18 స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, సుప్రసిద్ధ హిందీ కవి హరివంశరాయ్ బచ్చన్ గారుల యొక్క వర్ధంతి అయినటువంటి జనవరి 18వ తేదీన గత 20 సంవత్సరాలుగా విశాఖపట్నంలో నిర్వహిస్తున్నాం. అయితే ఈ సంవత్సరం ఈ నెల 22, 23, 24 తేదీలో దోహా దేశంలో ఖతార్లో జరిగేటువంటి 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో పాల్గొంటున్న కారణంగా ఈరోజు ముందుగానే ఈ ప్రకటన చేయడానికి మీ ముందు వచ్చాం. లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారం కింద 2 లక్షల రూపాయల నగదు పురస్కారం, లోక కవికి లోకనాయక్ పురస్కారం, లోక కవికి లోకనాయక్ పురస్కారం, అందశ్రీ మన కాలపు మహామనీషి వాల్మీకి గురించి చాలామంది విన్నారు. అక్షర జ్ఞానంలోని రత్నాకరుడనే ఒక బోయవాడు సంస్కృతంలో రామాయణ మహాకావ్యాన్ని రచించి వాల్మీకి అయ్యాడని చదువుకున్నాం. మన కాలపు వాల్మీకి అందశ్రీ పాండిత్యం పండితుల కుటుంబాల్లో, ప్రతిభా పెట్టుదల కుటుంబాల్లో మాత్రమే పుట్టదు అని నిరూపించాడు. అసలు పేరు అందే ఎల్లయ్య. 1961 జూలై 18వ తేదీన వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో జన్మించారు. పశువుల కాపరి అందే ఎల్లయ్య. 10 సంవత్సరాలు కూలీగా, 22 ఏళ్ళు తాపీమేసిగా పనిచేశారు. చదువుకోలేదు, అక్షర జ్ఞానం రాదు, చదవటం రాదు. హైదరాబాద్ వచ్చి 5 ఏళ్ల పాటు కాలినడకనే నగరంలో తిరిగాడు. భార్య మెడలోని తాళిబొట్టు కూడా అమ్ముకోవలసిన దుర్భర పరిస్థితులు, తినటానికి ₹1 లేక ఆకలితో ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. అప్పుడే ఆయనలోంచి కవి పుట్టుకొచ్చాడు. జీవించాలనే తలంపు ఉంటే అన్నీ నేర్పుతున్న జీవితం, అందుకే అందశ్రీ నిలువెత్తు నిదర్శనం. నిజామాబాద్లోని శృంగేరి మఠంలో శంకర్ మహారాజ్ అందశ్రీ అని పేరు పెట్టి వెన్నుతట్టి ప్రోత్సహించాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడు, ఎడవన్నడో గాని కంటికే కనరాడు అంటూ మనిషితనం కోసం తప్పించాడు. నేల మీద ఉండాలనుకునే మట్టి మనిషి, కానీ నేల మీద ఉన్న ప్రతి అద్భుతం అతన్ని తాకుతుంది. జెండర్ క్వాలిటీ గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ ఆయన ఎన్నో దశాబ్దాల కిందటే నేనే ఒక స్త్రీ అయితే అని ఆలోచించి నేను నీకు బానిసనా అంటూ గొప్ప రచనలు చేశాడు. ప్రవక్తలు వచ్చిన ఈ ప్రపంచం మారింది ఎంత, మారాల్సింది ప్రపంచం కాదు, మారాల్సింది మానవులు, మన చరిత్రను మనం మార్చుకోవాల్సింది మనమే అంటారు ఆయన. ఒక సంవత్సరం చాలా లోతైన చర్చ జరిగి ఈసారి ఇద్దరికి వండి మీరు ఇంకొక ఆయన కూడా ఉన్నాడని చెప్పారు. ఖాదర్ మొహిద్దీన్ ముస్లిం మైనార్టీవాద కవి, ముస్లిం అస్తిత్వవాద సాహిత్య సృష్టికి శంఖం పూరించాడు. అతను రచించిన పుట్టుమచ్చకు ప్రముఖ స్థానం లభించడంతో పుట్టుమచ్చ ఖాదర్గా ప్రసిద్ధికి ఎక్కాడు. అతని సాహిత్య సేవను గుర్తించిన సామాజిక సాంస్కృతిక సాహిత్య సంస్థ ప్రజ్వలిత సాహితీమూర్తి సేవానికి ఎంపిక చేసింది. 1955 ఆగస్టు 10న ఆయన కృష్ణా జిల్లాలో జన్మించారు. ఆయన 1979లో ఆయన రాసినటువంటి రచనలో అనుభూతివాదం అంటే ఏమిటి, ఆరుద్ర ఎక్కాల్సిన రైలు ఒక జీవితకాలం లేటు, గద్దర్ ఒక యుద్ధ నౌక, బ్రాహ్మణేకం నుంచి బ్రాహ్మణేకంలోకి అను సాహిత్య వ్యాసాలు తెలుగునాట మొత్తం చర్చకు కారణమయ్యాయి.
సాహిత్య పురస్కారాలు అయిపోయినాయి. ఇద్దరు కవులు కూడా చెరొక 2 లక్షల రూపాయల నగదు పురస్కారంతో సత్కరిస్తాం. లోక్నాయక్ ఫౌండేషన్ సమాజ సేవలో మునిగి తేలుతున్నటువంటి సంస్థలు కూడా పురస్కారాలు ఇచ్చేటువంటి ఆనవాయితీ ఉందని మీకు తెలుసు. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా చల్లపల్లిలో ప్రారంభించారు డాక్టర్ డిఆర్కే ప్రసాద్, డాక్టర్ పద్మావతి. చల్లపల్లిలో 10 ఏళ్లుగా నిరాటంకంగా శ్రమదానం, వీధులు, మురుగు కాలువలు, శ్మశాన వాటిక నిర్మాణం, దారుల వెంట పచ్చదనం, గోడల రంగులమయం, వైద్య దంపతుల కృషికి గ్రామస్తుల తోడ్పాటు, మారిన గ్రామం రూపురేఖలు దేశానికి దిక్సూచి. వేకోజామునే గ్రామస్తులతో కలిసి వీధులు శుభ్రం చేస్తారు డాక్టర్ ప్రసాద్, డాక్టర్ పద్మావతి గ్రామ ప్రజానికాన్ని కలుపుకుని. తెల్లవారుజామున మసక చీకటిలో హెడ్లైట్లు ధరించి పారలు పలుగులు చేబూని దండుగా కదులుతారు. కానీ వారేమీ బొగ్గుగని కార్మికులు కాదు. ఉదయాన్నే చీపుర్లు పట్టుకుని వీధులన్నీ ఊడుస్తారు. కానీ పారిశుద్ధ కార్మికులు కాదు. బ్రష్లు అందించి గోడలకు రంగులు వేయిస్తారు. అయితే వీరి కళాకారులు కాదు. వీరంతా స్వచ్ఛంద సేవకులు. 10 ఏళ్లలో గ్రామ రూపురేఖలు మార్చేసి చల్లపల్లి పేరును జాతీయ స్థాయిలో నిలబెట్టినటువంటి గ్రామస్తులు. వీరికి నాయకత్వం. గత 20 సంవత్సరాలలో నెల్లూరు, విజయవాడ, హైదరాబాదుల్లో స్వర్ణ భారత్ ట్రస్ట్ అనేటువంటి పేరుతో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వయం ఉపాధి శిక్షణా కార్యక్రమాల ద్వారా ప్రజలను తమ కాళ్లపై తాము నిలబడేలా చేయటం, విజ్ఞానాన్ని, వినోదాన్ని గ్రామీణ ప్రజలకు పంచి భారతీయ సంస్కృతిని, తెలుగు సాంప్రదాయాలను పరిరక్షిస్తూ వాటిని భవిష్యత్ తరాలకు అందజేయటం, పట్టణాలకు గ్రామాలకు మధ్య అంతరాన్ని తగ్గించే దిశలో స్వర్ణ భారత్ కార్యక్రమాలు చేపట్టడం, గ్రామీణ యువతకు, మహిళలకు వృత్తి మరియు కంప్యూటర్ శిక్షణ ఇచ్చి ఆత్మవిశ్వాసం నింపటం. విద్మణి దీప వెంకట్ ఆ తల్లి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకి చిన్న గుర్తింపుగా 1 లక్ష రూపాయల నగదు పురస్కారంతో రేపు లోక్నాయక్ ఫౌండేషన్ వార్షిక కార్యక్రమంలో వారిని సత్కరిస్తాం. కింద ప్రతి సంవత్సరం ఎవరో ఒక వ్యక్తికి లోక్నాయక్ ఫౌండేషన్ 1 లక్ష రూపాయల పురస్కారం ఇస్తుంది. డాక్టర్ హరినాథ్ పోలిచెర్ల. డాక్టర్ హరినాథ్ కార్తీక మాసంలో వచ్చే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించి కార్తీక ఏకాదశి రోజు మేల్కోవడాన్ని కార్తీక శుద్ధ ఏకాదశి అని అంటారు. ఈ రోజును ఉత్తాదన ఏకాదశి అని కూడా పిలుస్తారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శ్రీ మహావిష్ణుదేవుని ఆలయాల్లో వేకోజాము నుండి ప్రత్యేక పూజల అభిషేకాలు జరుగుతున్నాయి. పరమ పవిత్రమైన కార్తీక ఏకాదశి ప్రత్యేకతను శ్రీకాకుళం నగరంలో పాలకొండ రోడ్లో గల అత్యంత పురాతనమైన కోదండరామస్వామి వారి ఆలయంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. ఈ ఆలయం సుమారు 2 శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయం. సర్వ పాపాలు హరించే కార్తీక ఏకాదశి పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జిల్లా వ్యాప్తంగా ప్రముఖ ఆలయాలు అయిన శ్రీముఖలింగం, ఉమారుద్ర కోటేశ్వర ఆలయం, కూర్మనాథుని ఆలయాల్లో వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు బ్రహ్మాది దేవతలు, కిన్నెరలు, కింపురుషులు, మహాదేవతలు మొదలగు వారు విష్ణులోకం చేరుకుని కీర్తనలతో, భజనలతో, కర్పూర హారతులతో శ్రీ మహావిష్ణువును మేల్కొల్పుతారని పండితులు వివరించారు. శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుండి మేల్కొన్న రోజు కార్తీక శుద్ధ ఏకాదశిగా పురాణ గాథ. జై శ్రీమన్నారాయణ. ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా వచ్చిన భక్తులందరికీ కూడా మా స్వామివారి దర్శనం శుభ్రంగా జరగాలని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చిన భక్తులందరూ కూడా మా స్వామివారిని శుభ్రంగా మనస్ఫూర్తిగా అందరూ కూడా నమస్కారం చేసుకొని స్వామివారి తీర్థం తీసుకున్నారు. ప్రసాదం కూడా తీసుకొని శుభ్రంగా అందరూ వెళ్ళడం జరిగింది. భక్తులందరికీ కూడా మా స్వామి తాలూకు ఆశీస్సులు ఉండాలని నా యొక్క కోరిక. మా స్వామికి ఎందులో మా స్వామి ఆశీస్సులు ఉండాలని కూడా కోరుకుంటున్నాను. వచ్చిన భక్తులందరూ కూడా చాలా శుభ్రంగా దర్శనం చేసుకొని దీపాలు పెట్టుకొని స్వామివారికి ఏం కావాలో కోరుకొని అందరూ మనస్ఫూర్తిగా ప్రశాంతంగా వెళ్ళారు. అదే నాకు కావాలి. అందు గురించి వచ్చిన భక్తులందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నా పేరు కె సర్వేశ్వరరావు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నా పేరు దుంప సంతోష్ కుమారు. ఈ కెలవీధి వాస్తవ్యం శ్రీకాకుళం నగరంలో ఈ శ్రీరాముని ఆలయం దశాబ్దాలుగా 200 సంవత్సరాల క్రితం మొదలైంది. ఇక్కడ అనేక వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. ప్రతి శనివారం నాడు కూడా చాలా వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. ఎక్కడ శ్రీరాములు కోవులు ఉన్నా కానీ ఇక్కడికే వస్తుంటారు. ఏకాదశి పర్వదినాన్న కొన్ని వేల మంది వేల మంది పూజ చేసుకుంటారు, దర్శనానికి వస్తూ ఉంటారు, ఎంతో చక్కగా ఆనందిస్తారు.
ఇక్కడ కోవుల్ని దర్శించుకొని పక్కన ఆంజనేయ స్వామి కోవుల్ని దర్శించుకొని చాలా ఆనందిస్తారు. పురాతనమైన కాలంలో ప్రసిద్ధి చెందినదిగా ఈ ఆలయం ఎంతో అందరికీ అదృష్టాన్ని ఇస్తుందని, ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని, ఈ దర్శనం చేసుకుని రాముడి వారి దర్శనం చేసుకుంటే ఆనందం కలిగి ఎంతో అభివృద్ధి చెందుతారని, ఆనందం కలిగిస్తుందని, ఆ మనసులో కోరికలు నెరవేరుస్తాయని, అన్ని విధాల సమకూరుతాయని ఎల్లవేళ కాపాడుతారని సీతారాములు వారు ఆనందాన్ని ఇస్తారని కోరుకుంటారని, ఆనందాన్ని ఇస్తారని అందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. శ్రీకాకుళం నలుమూలల నుండి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆనందం కలిగి అందరికీ ఆనందాన్ని ఇస్తారనేసి రాముల వారు అనుగ్రహం ప్రసాదిస్తారని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. శ్రీకాకుళంలో వేయించేసిన శ్రీ 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 కోదండరామస్వామి వారు ఈ దేవాలయం 1826వ సంవత్సరంలో ప్రతిష్ఠించబడింది. ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తులకు కొలువై తిరిగి ఉన్న శ్రీ కోదండరాముడు భక్తుల కోరికలను మన్నిస్తూ వారి కోరికలను తీరుస్తూ కొలువై ఉన్నాడు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు స్వామి పవళింపు క్షీరసాగరంలో పవళించి ఉండి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు స్వామివారు లేచి మళ్ళా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ దేవాలయంలో విశేషమైన పూజలు అర్చనలు జరుగుతూ ఉంటాయి. ఈ దేవాలయం చాలా పరమ పవిత్రమైన దేవాలయం. ఆళ్ళవారు కూడా రామాళ్ళవారు, నమ్మాళ్ళవారు, తిరువేంగళ వారు కూడా ఈ దేవాలయంలో ప్రతిష్ఠింపజేయబడింది. ఈ దేవాలయం సుమారుగా 200 సంవత్సరాలు కాబోతుంది 1826 నాటికి. అయితే ఈ దేవాలయాన్ని విశేషమైన ఉత్సవాలు జరుగుతూ ఈ సంవత్సరం కూడా విశేష ఉత్సవాలు జరిపించడానికి దేవస్థానం వారు, భక్తులు, కార్యవర్గ సభ్యులంతా కూడాను ఉత్సాహంగా ఉన్నారు. ఈ దేవాలయంలో 480 ఎకరాల భూమితో కూడుకున్నటువంటి ఈ దేవాలయం చాలా ఇబ్బందులతో కూడి ఉన్నది. ఈ రోజు వరకు అటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా దేవస్థానం వారు అధిగమించి దేవస్థానం నడిపించుతూ భక్తులు రాముడి వారికి ఎటువంటి లోటు లేకుండా కూడా స్వామివారు కృపను కరుణను కాపాడుతూ వస్తున్నారు. భక్తులందరూ కూడా ఈ స్వామివారికి విశేష ఆదరణ చూపిస్తూ విశేష పూజలను అందుకుంటూ స్వామివారు భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. నా పేరు బంకుపల్లి శేషాచార్యులు, కోదండరామ దేవస్థానం ప్రధాన అర్చకులు, శ్రీకాకుళం. బాబు అంటారు. టోటల్గా ఇప్పుడు కూడా ఇక్కడ దర్శనానికి ఎక్కువ జనమే వస్తూ ఉంటారు. కార్తీక మాసంలో స్పెషల్ డే కాబట్టి ఏకాదశి తాలూకా ఎఫెక్ట్కి కొంత జనాలు ఎక్కువ ఇదైంది. ఇక్కడ ఆర్గనైజేషన్ కూడా చాలా చక్కగా ఉంటుంది, బాగానే ఉంటుంది. మరి సర్వేశ్వర గారు ఇంత ముందు ఇక్కడే ఉండేవారు. మరి ఏకాదశి రోజు ఆలయ కమిటీ వాళ్ళు బాగా నిర్వహించారు. బాగా పోలీసులు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్కి మనం కూడా సపోర్ట్ చేయాలి కదా. జస్ట్ 10 మినిట్స్ 10 నిమిషాల్లో మా దర్శనం అయిపోయింది. బాగానే ఉంది. చేశారు. కాకినాడ జిల్లా సూరంపాలెం ఆదిత్య విశ్వవిద్యాలయం నందు 12-11-2024 నుంచి 16-11-2024 వరకు చతుర్వేద పారాయణ పురస్సర శ్రీ సహస్రచండీ యాగం నిర్వహించనున్న విషయం విదితమే. శ్రీ సహస్రచండీ యాగం ఉదయం 5 గంటల నుండి గణపతి పూజ కార్యక్రమంతో ప్రారంభమైందని ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి తెలియజేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, గోపూజ, యజ్ఞశాల సంస్కారం, అఖండ దీపారాధన, రుద్రాభిషేకం, చండీ హోమం, చండీ పారాయణం, నీరాజనం, మంత్రపుష్పం తదితర కార్యక్రమాలతో ఆదిత్య ప్రాంగణం వేదఘోషతో మారుమోగింది. ఈ కార్యక్రమాలు 5 రోజులు జరుగుతాయని పరిసర ప్రాంత ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మ కృపకు పాత్రలు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విశ్వవిద్యాలయం ఛాన్సలర్ నల్లమిల్లి శేషారెడ్డి, శ్రీమతి రాజలక్ష్మి, ప్రొఫెసర్ ఛాన్సలర్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, శ్రీమతి శృతిరెడ్డి, ఆదిత్య విద్యా సంస్థల కార్యదర్శి కృష్ణదీపక్ రెడ్డి, శ్రీమతి సుగుణారెడ్డి, ఆదిత్య కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్ మేడపాటి భాస్కర్ రెడ్డి, శ్రీమతి గాయత్రి రెడ్డి మరియు ఆదిత్య యాజమాన్య కుటుంబ సభ్యులు, సిబ్బంది 100 మంది ఋత్వికులు, భక్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ స్పష్టత లేదని ఆరోపించిన పీసీసీ అధ్యక్షురాలు 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ను పరిశీలిస్తే మరోమారు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలా ఉందని ఎద్దేవా చేసిన షర్మిల. సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన మాజీ మంత్రి అంబటి. గుంటూరు జైల్లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులు మాజీ మంత్రి పేర్ని నానితో కలిసి పరామర్శించిన రాంబాబు. సిపిఎం పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు
విశాఖ సింగ్ హోటల్ జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన భవన నిర్మాణ కార్మికులు ఇసుక అందుబాటులోకి రావకపోవడం వల్ల నిర్మాణ పనులు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన కార్మికులు. సూపర్ 6 హామీల అమలుకు నిధులు కేటాయించకుండా బడ్జెట్ పెట్టడం విడ్డూరంగా ఉందన్న మాజీ మంత్రి బుగ్గన 41,000 కోట్ల రూపాయలు పెంచుతూ బడ్జెట్ను ప్రవేశపెట్టిన బాబు నేతృత్వంలోని ప్రభుత్వం రన్అవుట్ అయిందన్న రాజేంద్రనాథ్. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.